యోగ వాసిష్టము ప్రథమ సంపుటము. ఎవ్వరి నుండి భూతములన్నీ ఆవిర్భవించుచున్నవో, ఎవ్వరి స్థితిని గొనుచున్నవో, తుదకెవ్వరి యందు లయమును పొందుచున్నవో ఆ సత్యస్వరూపియగు బ్రహ్మమునకు నమస్కారము. ఏ మహానంద సాగరమందని కణమగు విషయానందము సమస్త జీవులలో ప్రకాశము నొందుచున్నదో, యద్వని యొక్క ఆనందకణము జీవులకు జీవనమో ఆ బ్రహ్మానంద రూపుడగు ఆత్మకు నమస్కారము. పక్షుల ఆకాశమున 2 రెక్కల సాయమున జరించునట్లు జీవుడు జ్ఞాన కర్మల సహాయమున పరమపదమును పొందుదును. కేవలము కర్మ వలన కాని జ్ఞానమున కాని మోక్షము లభించదు. కనపడు ప్రతి వస్తువు అస్తిత్వము లేనిది. ఈ జ్ఞానము కలుగనిదే పైన చెప్పబడిన ముక్తి స్వరూపమును ఎవరూ తెలుసుకొనజాలరు. అందువలన ఆత్మ సాక్షాత్కారము కొరకై ప్రయత్నింపుము. అజ్ఞానమునకు లోబడి మరల పుట్టుచూ చచ్చుచుండు వ్యక్తి అనేక కల్పములుగా శాస్త్రమను గుంటలో పడి కొట్టుకొనినను ముక్తి లభించదు. వాసనల సంపూర్ణ త్యాగమే ఉత్తమమగు మోక్షము. చిత్తశుద్ధి నుండియే పరాక్రమమున ఈ మోక్షము లభించుచున్నది. పంచభూత నిర్మితమగు దేహ పంజిరమగు ఈ శరీరము వాసనల బలములనే నిలబడి ఉన్నది. వాసనలు 2 విధములు, శుద్ధములు, మలినములు. మలిన వాసనలు పునర్జన్మముకు కారణములు. శుద్ధ వాసనలు జన్మనాశమునకు తోడ్పడును. శుద్ధ వాసనలు తత్వజ్ఞానమునకు అనుకూలమైనవి. వీని యందు పునర్జన్మకుపయోగపడు అంకురములుండవు. అవి వేయించిన గింజల వంటివి అని చెప్పుదురు.